మా విధానం 3 రాజధానులు అవసరం చెప్పాను నేను ఆ రోజుకి. మళ్ళీ ఈ రోజు నువ్వు అడుగుతున్నావు కాబట్టి మా పార్టీ విధానాన్ని మేము డిస్కస్ చేసుకొని చెప్తాము. ఆ రోజుకి మాది 3 రాజధానులు మా విధానం. అప్పుడు ఆ రోజుకి నేను ఈ రోజుకి మళ్ళీ పార్టీ డిస్కస్ చేసుకుని చెప్తాను. మేము డిస్కస్ చేసుకుని మేము చెప్తాము. ఆ రోజుకి మా విధానం ఇది. అందులో ఇక్కడ శాసన రాజధాని పెడదామని ఇక్కడ వచ్చి తయారు చేద్దామని అనుకున్నాం. ఈ రోజు మీరు అడిగారు కాబట్టి మళ్ళీ ఈ సమస్య మళ్ళీ ముందుకు వస్తే దాని మీద డిస్కస్ చేసుకొని మేము చెప్తాం. నేను ఆ రోజు కూడా 1,19,000 కోట్ల రూపాయలతో వచ్చి ఈ అమరావతి డెవలప్మెంట్ ప్లాన్ పెట్టారు. రోడ్లకి, సచివాలయానికి, అలాగే హైకోర్టుకి, అలాగే శాసనసభకి పెట్టారు. పెట్టి ఆ రోజుకి ప్రభుత్వం నేను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా సిఆర్డీ నేను ఛార్జ్ తీసుకున్నప్పటికీ 6,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఆ 6,000 కోట్లలో కూడా 2,000 కోట్లు వచ్చి బాండ్స్ రూపేనా, 2,000 కోట్లు వచ్చి స్టేట్ బడ్జెట్లోను, ఇంకో 2,000 కోట్లు వచ్చి బకాయిలు. అంతే ఆ రోజుకి ఆయనకు వచ్చు. అది చూసాం. 1,19,000 కోట్లు ఈ 3 సంవత్సరాలు 6,000 కోట్లు ఖర్చు పెడితే ఇదంతా ఖర్చు అవ్వాలండి, ఇదంతా కట్టాలంటే ఇంకొక 5-6 సంవత్సరాలు పడుతుంది. అంటే దీనికి 3 లక్షలు 4 లక్షల కోట్లు కావాలి. మనకు అంత ఆర్థిక స్తోమత ఉందా మన ప్రభుత్వానికి అనేది ఆలోచన చేసుకొని డిస్కస్ చేసుకున్నప్పటికీ ఒక 6 నెలలు 8 నెలలు అయింది. అప్పుడు వచ్చి వాళ్ళు ఏదో చూడడానికి ఇటు వస్తా అన్నారు. వాళ్ళు వస్తాంటే చూసుకొని నాతో ఎవరో మీలాంటి పత్రికా సోదరుడు అడిగారు నాకు ప్రెస్ కాన్ఫరెన్స్ లో. ఏం చూస్తారా ఇక్కడ ఏముందయ్యా చూడడానికి? వాళ్ళు ప్రభుత్వంలో 6,000 కోట్లు కూడా కనీసం ఖర్చు పెట్టి 1,19,000కి కనీసం ఒక 20,000 కూడా ఖర్చు పెట్టలేండి. 6,000 ఖర్చు పెట్టిన దానికి ఏం చూస్తుంది? ఇది మా సైడ్ ఉన్న నాన్ లాగా సామెతలాగా ఏముంది వల్లగాల శ్మశానంలాగా ఉంది, ఇక్కడ ఏం చూస్తారా ఇల్లు వచ్చేది అని చెప్పాను. ఆ రోజు నేను అనలేదే, సందర్భాన్ని బట్టి ఆ మాట అన్నాను తప్ప నేను మొత్తాన్ని నేను శ్మశానం అనే ఉద్దేశం నాది కాదు. ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తాను, రేపు అది చెప్తాను. నా ఉద్దేశం అది కాదు. ఆ సందర్భం అది అదే మళ్ళీ చెప్పాను. ఆ సందర్భం ఇప్పుడు ఎందుకు వచ్చింది? బడ్జెట్ దీని రిలేటెడ్ ఏంటి అంటే డైవర్ట్ చేయడానికే కదా. ఆ నేపథ్యంలో చెప్పాం. మరి 11,500 రూపాయలు ఎందుకేంది స్క్వేర్ ఫుట్కి? ఇది ఎప్పుడు రేటు? 7 సంవత్సరాల కిందటి రేటు. 7 సంవత్సరాల కింద అంటే ఆ రోజుకి ఈ రోజుకి అంటే ఇవాళ అయితే 20,000 అవుద్ది. ఆలోచన చేయండి. ఏ రకంగా దోపిడీ జరిగిందో, ఏ రకంగా జరిగే ఆ రోజు కార్యక్రమాలు అనేవి. సో ఏదైనప్పటికీ కూడా మా ఉద్దేశం మనందరం కూడా ప్రజలతో బాధ్యతగా వచ్చాం కాబట్టి, ప్రజలకి మనందరం కూడా జవాబుదారీతనంగా ఉన్నాం కాబట్టి మా బాధ్యత మేము నిర్వర్తించడానికి మేము చేస్తున్నాం. కానీ ఇవాళ అధికార పక్షం